నమస్తే. రీసెంట్గా హైకోర్టు రంగనాథ్ని హైడ్రా కమిషనర్గా తప్పించాలి అని చెప్పేసి తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. సో కంప్లీట్గా గత వారం రోజులుగా మనం చూస్తున్నాం హైకోర్టు హైడ్రా పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే రంగనాథ్ గారు పదే పదే కోర్టు ధిక్కరణకి పాల్పడుతున్నారు అని చెప్పేసి చాలా వరకు కేసులు అవన్నీ కూడా హైడ్రా కేవలం రంగనాథ్ పైన 63కి పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా అంటే మీరు హైకోర్టు కన్నా పెద్ద అనుకుంటారా, మీరు లెజిస్లేటివ్ కన్నా ఎక్కువ అనుకుంటారా, మీరు ఎన్నిసార్లు ఏ విధంగా ధిక్కరిస్తారు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా సరే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పదే పదే అదే పని చేస్తున్నారు అని చెప్పేసి సో నిన్న తెలంగాణ చీఫ్ సెక్రటరీకి డైరెక్ట్గా ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ని తీసేసి ఆ విధుల నుంచి తీసేసి తప్పించి ఇంకెవరినైనా సరే పెట్టండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అయితే రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్ తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి స్పందిస్తూ సో దానికి రంగనాథ్ గారి పైన కేవలం 63 ఉన్నాయి, కానీ దానికి ముందున్న సోమేష్ కుమార్ పైన అత్యంత ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, అండ్ దీనిపైన మేము సమీక్షిస్తాం, దాని తర్వాత మేము చట్టపరంగా ఏ విధంగా కావాలో ఆ విధంగా మేము స్పందిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు హైకోర్టుకి అసలు ఆ పవర్స్ ఉన్నాయా, హైకోర్టు ఏ విధంగా అట్లా చెప్తుంది, హైకోర్టుకి ఆ పవర్స్ లేవని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడుతారు. అసలు హైడ్రా కమిషనర్ తీసేయండి అని చెప్పేంత పవర్ హైకోర్టుకు ఉందా లేదా, అండ్ అలాగే ఆ ఆదేశాలు జారీ చేసేంత పవర్ హైకోర్టుకు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో మనతో పాటు మాట్లాడడానికి ఒకసారి హైకోర్టు అడ్వకేట్ సద్దం గారు ఉంటారు, ఒకసారి వారికి కాల్ చేసి మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. హలో అన్నయ్య, గుడ్ మార్నింగ్. మీరు TS3 న్యూస్ లైవ్లో ఉన్నారు. ఓకే ఓకే అన్న, రీసెంట్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని తీసేసి ఆ పదవి నుంచి తప్పించి వేరే ఎవరినైనా పెట్టండి అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది చీఫ్ సెక్రటరీకి. మీకు ఐడియా కూడా ఉంటుంది. సో కాబట్టి హైకోర్టుకి ఆ పవర్ ఉంటుందా, అంటే ఆదేశాలు జారీ చేసేంత కావచ్చు, లేకుంటే అలా తీసేయండి అని చెప్పేంత పవర్ ఉంటుందంటారా హైకోర్టుకి? అందరికీ ముందుగా మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ సద్దాం. నేను మానవ హక్కుల న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ని రాష్ట్ర ప్రభుత్వం కేర్ చేసే పొజిషన్ లో లేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఇట్లాంటి 100 ఆర్డర్లు వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే హైడ్రా పుట్టుక గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలోనే హైడ్రా అనేది హిట్లర్ యొక్క పర్సనల్ అసాసినేషన్ టీమ్, అది నేను దాన్ని ఇన్స్పైర్ చేసుకొని పెట్టినా అని చెప్పి అతను అందరి ముందట్నే అదొక దాన్ని ఏమంటారు, ఒక గొప్ప విషయంలా చెప్పడం జరిగింది. ఈ విషయం అందరికి తెలుసు. అవును, రేవంత్ రెడ్డి చెప్పిండు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు గౌరవ IPS గారు ఉన్నారు కదా, అతనికి కోర్టు కంటెంప్ట్ కేసులు పెద్ద విషయం కాదు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నువ్వు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పింది. అవును, అంటే నువ్వు ఒక అలవాటు పడ్డ నేరస్తుడి అని చెప్పింది. అతను అవన్నీ పట్టించుకోడండి. అతను మీరు చరిత్ర చూసుకుంటే కూడా, గత చరిత్ర కూడా ఆయనది, ఆయన ఎక్కడ పనిచేసినా వివాదాల కేంద్ర బిందువు ఉంటాడు. ఆయనకు మీడియా పబ్లిసిటీ బాగా ఇంట్రెస్ట్. రెండోది కోర్టులు బీట్లు అవన్నీ ఆయన పట్టించుకోడు. నేను మీకు ఒక విషయం చెప్పనా అండి, ఆయన ఈగో తీసుకున్నాడు అంటే హైకోర్టు బిల్డింగ్ ని కూడా కూలగొడుతున్నాడు ఆయన. ఇప్పుడు హైకోర్టులో జడ్జి ఉన్నారు కదా, ఆ బిల్డింగ్ ని కూడా కూలగొడుతున్నాడు ఆయన హైకోర్టు ఆర్డర్లో ఆయనకు హైకోర్టు అన్నది నేను కాదు, అతను ఒక రాజ్యాంగ అతీతమైన శక్తిగా ఎదిగిండు ప్రజాస్వామ్య దేశంలో అని చెప్పి. అంటే మీరు ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. రంగనాథ్ రేవంత్ రెడ్డి నోట్లేసి గెలిపిస్తే రంగనాథ్ కి అధికారం ఇచ్చినట్టు అయింది. ఆ రంగనాథ్ ఎవరి మాట వినడండి. అతనికి మరి అతని ఉద్దేశం ఏందో, అతని లెక్కేందో అన్ని సార్లు చెప్పినా గానీ కోర్టు ఆర్డర్స్ ని ఆయన ఒక చిత్తు కాగితంలో తీసి పడేస్తుండు. అంటే ఇట్లా సుమారుగా 63 సార్లు కూడా కాదండి, 63 సార్లా నేను అంటే, మరి ఈ రాష్ట్ర హైకోర్టు కూడా ఒకసారి 2 సార్లు చూసి 3ఓసారికి జైలుకు పంపిస్తే ఆయన అట్లా చేసే పరిస్థితి ఉంటుందా అండి? కానీ అడ్వకేట్ జనరల్ రిక్వెస్ట్ చేస్తుంటే వెనక్కి తీసుకుంటున్నాడు. అడ్వకేట్ జనరల్ రిక్వెస్ట్ చేయాలి, ఆయన వెనుకకు తీసుకోవాలి. ఈయనకి 63 ముచ్చట, 64 అవుతుంది. 64 దాంట్లో కూడా అడ్వకేట్ జనరల్ వస్తాడు, రిక్వెస్ట్ చేస్తాడు, నా ఏం చేస్తారు అన్నట్టే కదా ఇప్పుడు మీరు. అవును, ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు కూడా బలంగా నిలబడి ఒక 4-5 అధికారులని, ఇప్పుడు JS రంజన్ మీద ఎన్ని కంటెంప్ట్ కేసులు ఉన్నాయండి, నవీన్ మిట్టల్ మీద ఎన్ని ఉన్నాయండి, ఈయన మీద ఎన్ని ఉన్నాయండి, సోమేష్ కుమార్ మీద ఎన్ని ఉన్నాయండి. వీళ్ళు సోమేష్ కుమార్ ఏడున్నాడు, ఇంతమందికి ఉన్నారు, రాజీవ్ శుక్లా ఏడున్నాడు, లేకపోతే ఇంకొకరు ఏడున్నారు. వాళ్ళందరికీ ఏం జరిగిందండి? వాళ్ళ ధైర్యం ఏంది? పోతాము హైకోర్టు నిలబడి దండం పెడతాం, అయిపోయి దానికి వీని పని చేసేది, అవసరమైతే హైకోర్టు పనే చేస్తాం అన్నట్టున్నారు వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రైవేట్ గూండాల ఆర్మీ లెక్క వాళ్ళు పర్సనల్ గా మందిని యాడ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అనేది నా పర్సనల్ ఒపీనియన్. రానా గారు గమనించినట్టయితే ఏం చేయలేమండి, ఏం చేయలేము. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిందని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఢిల్లీలో మాట్లాడుతుండే కదా. అవును అవును, మేము ఇంకా అది ఆర్డర్ కాపీ చదవలేదు, చదివిన తర్వాత విల్ ఫైల్ ది అపీల్ అని చెప్తాడు.
మేము రాష్ట్ర గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మేము తొలగిస్తున్నాము. తొలగించి తర్వాత ఏమైనా ఉంటే అప్పీల్ పోతాము. అప్పీల్ పోయిన తర్వాత అప్పీల్ మాకు ఫేవర్ గా ఆర్డర్ వస్తే మేము పెట్టుకుంటామని చెప్తలేదు ఆయన. చదవలేదు, తొలగిస్తాము. చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది. అవును, పాలించాల్సిన చీఫ్ సెక్రటరీకి మరి ఆర్డర్ లో ఇమీడియట్లీ ఎఫెక్ట్ అని రాసిర్రా? రాస్తే మరి చీఫ్ సెక్రటరీ ఎందుకు ఆగిండు? చీఫ్ సెక్రటరీ మళ్ళీ ఒక మెమో వేస్తాడు ఏమని, లార్డ్షిప్ మీరు ఇచ్చినంత మేము చూసినాము, కానీ మేము దాన్ని స్టేట్ గవర్నమెంట్ తోటి డిస్కషన్ చేస్తాము. లేదు అంటే మేము ఫైలింగ్ ది అప్పీల్. అప్పీల్ మళ్ళీ ఇలా అనుకూలంగా వస్తుందండి. ఇక్కడ ఉన్న మజాక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పులు ఏమో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి, మళ్ళీ డివిజన్ బెంచ్ ఏమో అనుకూలంగా ఉంటాయి. అది మీరు స్పీకర్ మీద టైం ఫ్రేమ్ కావచ్చు, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఇంకా నోటిఫికేషన్లలో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ కావచ్చు, ఎవరైనా కానీ చాలా అద్భుతంగా సింగిల్ బెంచ్ చాలా జాగ్రత్తగా చేస్తుంది. డివిజన్ బెంచ్ రీజన్స్ రాయకుండా డివిజన్ బెంచ్ దాన్ని రివర్స్ చేస్తుంది. మళ్ళీ సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటది. నేను ఏమంటున్నా రానా గారు, ఇదంతా జనాల తప్పు. వాళ్ళు ఓట్లు ఎన్నడూ కూడా పనిని చూసో ఇంకోటి చూసో వేసే పరిస్థితిలో లేరు. వాళ్ళ ఇప్పుడు మీ ప్రియారిటీ కాదు, మీరు విద్య అడగరు జనాలు, వైద్యం అడగరు, ఇంకోటి అడగరు, మాకేమి ఇస్తున్నావు అని అడుగుతారు. మరి ఏదో ఇచ్చి గెలిచినోడు వాడేదో చేసుకోవాలనుకుంటాడు, కానీ మనకెందుకు పని చేయాలండి? నేనైతే ఒక దశలో ఇదంతా సమర్థిస్తా రేవంత్ రెడ్డి చేసేది. ఎందుకంటే జనాల ప్రయారిటీ లిస్ట్ లో ఎడ్యుకేషన్ లేదు. ఇలా మీరు రానా గారు ఒక్కసారి పోయి ఆ ఫీవర్ హాస్పిటల్ కాడ చూడండి, డెంగ్యూ జ్వరాలు వచ్చి కుక్కలు లెక్క పడిపోతారు. అవును అవును, ఎవడు పట్టించుకుంటూ లేడండి. వాళ్ళే అడుగుతలేరు, జనాలే అడగకపోతే ఎవడు పాలసీ మేకర్ కి ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రి వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారండి. ఎంత దౌర్భాగ్యం అండి. మీరు ఒక్కసారి గమనించండి, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కి ప్రధానమంత్రి వచ్చిపోయిండు. వరంగల్ పోయి మనోడేమో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు? ఇంకా 100 హాస్పిటల్ కూడా నేనే ఓపెన్ చేస్తా అని చెప్పేసి డైరెక్ట్ బహిరంగంగానే చెప్పింది, మీరు 100 హాస్పిటల్ ఓపెన్ చేయాలి, 100 హాస్పిటల్ నేనే ఓపెన్ చేస్తా అని. అట్లా మరి ఎందుకంటే 100 హాస్పిటల్ పెట్టాలి, 1000 కోట్లు సంపాదించాలి, 1000 కోట్ల డబ్బు జనాల మీద వస్తే అందరు కాదు కొందరు ఓట్లు అమ్ముకుంటారు. మెజారిటీ ప్రజలు ఓట్లు అమ్ముకుంటున్న దేశంలో మీరు నేను హక్కులు మాడితే తీసుకుపోయి గాదేనని నిన్ను నన్ను అందరు ముప్పై పెడతారు. అప్పుడు ఈ మాట్లాడడానికి మీరు ఉండరు, ఫోన్ చేయడానికి నేను ఉండరు, ఈ కాళ్ళు ఉండదు. సో ఇట్లా ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ విధంగా అంటే ఏం ఉండదండి. మీ హైకోర్టుని ఎవడు పట్టించుకోడు అధికారులు. ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పు వాళ్ళకు ఒక చిత్తు పేపర్ కంటే అదొక ఘోరమైన పరిస్థితి. మరి ఈ హైకోర్టు కూడా ఎందుకు జైలుకు పంపలేదండి? చూసేవాళ్ళు మీరు నేను పిచ్చోళ్ళమా? ప్రజలలో నమ్మకం ఉందా అండి? అవును. మరి మొన్న న్యాయ వ్యవస్థ మీద రేఖనే చీఫ్ జస్టిస్ ని, సెంట్రల్ గవర్నమెంట్ చీఫ్ జస్టిస్ ని ఎంత ఘోరంగా తిట్టనో జనాలు అంత ఘోరంగా తిడుతురు. సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు గారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా లెక్క పెట్టి తిడుతురు. ఏం చేయలేరు. ఒక్కసారి న్యాయ వ్యవస్థ నమ్మకం కోల్పోతే ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. న్యాయ వ్యవస్థ వ్యవస్థ జనాలు కట్టే డబ్బులతో నడుస్తుంది. ఒక వ్యక్తి అలసిపోయి సుప్రీం మిస్టర్ జ్యుడిషియల్ సర్వెంట్ అని చెప్పిండు. అవును అవును, చెప్పి ఇంకా చీఫ్ జస్టిస్ ని ఓపెన్ కోర్ట్ లా చీఫ్ జస్టిస్ అమ్మని తిట్టిండు. అవును అవును. మరి ఇప్పుడు ఒక్కసారి జనాల నమ్మకం పోతే రేపు పొద్దున జడ్జి అయితే ఎవడైతే ఏందండి? తెలంగాణ రాష్ట్ర చీఫ్ జస్టిస్ ఏమన్నా దిగచ్చుండే కంచన్న. మనం ఇచ్చిన జీతాలతోటి రాష్ట్రానికి పనిచేసే మొదటి జీతాలలో ఒకడు చీఫ్ జస్టిస్. ప్రజలలో నమ్మకం పోయినాక ఇది అంతా ఉండదండి రానా గారు. మీరు ఒకసారి గమనించండి. మర్రవడ్డనాడు ఎవడు ఉండడు చీఫ్ జస్టిస్ ఎవడు పట్టించుకోరు. సెంట్రల్ గవర్నమెంట్ చూస్తారేమా ఇప్పుడు జంతర్ మంతర్లా ఆడిడా? అవును అవును. ఆ దేశంలో ప్రజలు తిరుగుబాటుకు రెడీ ఉన్నారు. అంటే ఇంకో విధంగా కాదు, వాళ్ళ పోరాటాలు, వాళ్ళకు సంబంధించిన హక్కులు, వాళ్ళకు సంబంధించిన వ్యవస్థలు, ఇవన్నిట్ల కోసం వాళ్ళ ఒక చట్టబద్ధమైన న్యాయబద్ధమైన పోరాటం చేయడానికి విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ లో వాళ్ళు పనిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక దశ దాటిపోయినాక చీఫ్ జస్టిస్, బీఫ్ జస్టిస్, న్యాయ వ్యవస్థను అటు అధికారులు పట్టించుకునే పరిస్థితిలో లేరు, ఇటు జనాలు పట్టించుకునే పరిస్థితిలో. మీరు ఈ వార్త రాసి పెట్టండి, ఆ రంగనాథ్కి ఏమి కూడా కాదు. ఇప్పుడు ఆయన తీస్తే మొత్తం 1,00,000 కోట్ల రియల్ ఎస్టేట్ మాఫియా కింద మీద అవుతుంది. హైదరాబాద్ లో ఉన్న భూముల వాల్యూలు కింద మీద అయ్యే పరిస్థితి ఉన్నాయి. ఆయన తీసే అధికారం ఈ హైకోర్టుకి అయితే నిజంగా హైకోర్టు చాలా గౌరవప్రదమైనది. వాళ్ళకున్న అధికారాలు చాలా గౌరవప్రదమైనది.
కానీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లను ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోరు కదా, అవును. అసలు ఆ కేసే పట్టించుకోరని. మీరు చీఫ్ జస్టిస్ కి ఆదేశం, మీరు చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తేంది, ఇంకొకరికి ఇస్తేంది, వాళ్ళు పట్టించుకోరు. అవును, ఇప్పటికి కూడా 24 గంటలు అయితే మీకు తెలిసి సోమేష్ కుమార్ మీద మీరు ఈ కాల్ నడుస్తున్నప్పుడే మీ వెనక స్క్రీన్ ఇట్లా ఉంటే, లేకపోతే మీ ఫోన్ ఉంటే, హౌ మెనీ కేసెస్ వేర్ అగైనెస్ట్ పెండింగ్ మన చీఫ్ సెక్రటరీ, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఎస్పెషల్లీ కంటెంప్ట్ కేసెస్ అని కొట్టండి. 300 చేంజ్ చూపించింది. మరి ఎందుకు భయపడతారండి? అంతటి అయింది, ఇప్పుడు ఈ తీరు కూడా పట్టించుకోవాలి. అదే రేవంత్ రెడ్డి కూడా అదే కోట్ చేసిన, అంటే సోమేష్ కుమార్ పైనే 300 పైగా ఉన్నాయి, అంటే రేవంత్ రెడ్డి 600 అని చెప్పిండు. సో మనం చూసే 300 ఉంది. సో 300 పై ఆయనకి మన రంగనాథ్ మీద 60 అయినాయి, ఇంకొక 20 కావాలన్నట్ట ఇట్లా. మీరు చెప్పండి, ఆయన చెప్పేదాని ప్రకారం మీకు అర్థమైంది చెప్పండి, ఇంకొక 100 ఇట్లా కావాలన్నట్ట. సో ఆయనకు 300 అయిన పైనే కోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సో ఆయన మీద ఎట్లా ఎత్తది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు వీళ్ళందరికీ మాట్లాడుతారు. వాళ్ళు నేను చెప్తున్నా కదండి, అనుకూలమైన ఆర్డర్లు రాకపోతే కోర్టు మీద కూడా దాడి చేస్తారు. నేను చెప్తానా, నేను చెప్పేది మీరు హైలైట్ చేయండి. రంగనాథ్ కోపం వస్తే ఆయన హైకోర్టు బిల్డింగ్ కూడా కూడగొడతాడు. ఆయన ఒక రాజ్యాంగ అతీతమైన శక్తి, జడ్జిలు బ్రిడ్జిలు ఎవరు పడుతుంది, ఆయన కోపం రావద్దు అంతే ఇక. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసి ఈ విధంగా అంటే కొన్ని సందర్భాల్లో రంగనాథ్ పైన హ్యాబిచ్యుయేటెడ్ అంటే అలవాటు పడ్డ నేరస్తుడిగా మారిపోయినాం అని చెప్పేసి కోర్టే డైరెక్ట్గా చెప్పిన పరిస్థితి. అండ్ అలాగే రాజ్యాంగానికి మీరు అతీతులుగా మీరు మారిపోయారని చెప్పి చాలా సందర్భంలో హైకోర్టే డైరెక్ట్గా చెప్పింది. సో కాబట్టి ఈ నేపథ్యంలో ఇక రేవంత్ రెడ్డి హైడ్రా సంబంధించి రంగనాథ్ గారిని నియమించుకోరు కాబట్టి అతన్ని ఏం టచ్ చేసే ఛాన్సే లేదు, ఏం లేదు అని చెప్పేసి తేల్చి చెప్పేసి హైకోర్టు అడ్వకేట్ సద్దాం గారు. సో చూద్దాం ఏం చేస్తుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.